సో తెలంగాణ ఫామ్ అయి ఫస్ట్ టైం ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. సో దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎస్ఐ ఒకటే కాదండి, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఏర్పడింది. 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కానిస్టేబుల్, అదేవిధంగా హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని రిజల్ట్ రావడంతోనే వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ యువకులు అందరూ కూడా సంతోషంతో ఉద్యోగాన్ని సంపాదించాలనే కోరికతో, లక్ష్యంతో చాలామంది విద్యార్థులు మున్ముందు కష్టపడుతూనే ఉన్నారు. అయితే దాంట్లో దిశలో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చాలా మార్పులు జరిగాయండి. అయితే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఫస్ట్ మొదటిగా ప్రిలిమ్స్ అనేది, తర్వాత మెయిన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిలిమ్స్ అనేది ఏదంటే ఇప్పుడు ఎక్కువ మంది స్ట్రెంత్ని వడబోత కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ప్రిలిమ్స్ తెలివి కళ్ళ వాళ్ళను మాత్రమే ఈ సమాజానికి కానిస్టేబుల్కి కానీ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్కి కానీ తీర్చిదిద్దడం కోసమని ఈ కాంపిటేటివ్ పీరియడ్లో కూడా 2 సెక్షన్స్ పెట్టడం జరిగింది. దీంతోపాటు పరుగు పందాన్ని అంటే లాంగ్ పరుగు పందాన్ని తీసేశారు, కానీ షార్ట్ పరుగు పందం అలాగే ఉందండి. అయితే విద్యార్థులు అనేవాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు కానీ ఎస్ఐ వాళ్ళు కానీ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసిక సామర్థ్య పరీక్ష, మేధాశక్తితో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. సో అంటే ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, కేవలం ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. సో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మన ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది, అదంతా ఓకే. ఫిజికల్ టెస్ట్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు? ఫిజికల్ టెస్ట్లో చేంజెస్ అంటే ఇది ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మేడం. ఫిజికల్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో దాంట్లో 5 కిలోమీటర్ల పరుగు పందం అనేది ఉండేదండి. 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని తొలగించేసి పురుషులకైతేనేమో 800 మీటర్ల పరుగు పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్, 100 మీటర్ అనేది కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే సివిల్ కానిస్టేబుల్కి అయితేనేమో 5 ఈవెంట్స్లలో ఏదో ఒక 2 ఈవెంట్స్ మాత్రం క్వాలిఫైడ్ కావాలి, మిగిలిన ఈవెంట్స్ క్వాలిఫై కాకుండా ఏం లేదు. కానీ థియరిటికల్గా అంటే ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏఆర్ కానిస్టేబుల్స్ కానీ, తెలంగాణ పోలీస్ కానీ 5 ఈవెంట్స్ పాస్ కావాలనేది ఉంది. మహిళల్లో అయితేనేమో 100 మీటర్ పరుగు పందాన్ని ఇంతకుముందు గతంలో అయితేనేమో 18 సెకండ్లు ఉండేది, ఇప్పుడు దాన్ని 20 సెకండ్ల 20.2 సెకండ్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో మహిళలకు అయితేనేమో 2.5 కిలోమీటర్ల పరుగు పందం ఉండేది, దానిలో తొలగించడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి కానిస్టేబుల్ వాళ్ళకైనా సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకైనా, కానిస్టేబుల్ వాళ్ళకైతేనేమో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి సబ్జెక్టుతో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే తెలంగాణ ఏ విధంగా ఏర్పడింది, ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలతో పాటు 200 మార్కుల ఎగ్జామినేషన్ పేపర్ని అమర్చడం జరిగిందండి. సబ్ ఇన్స్పెక్టర్లో కూడా డిగ్రీ స్థాయి సిలబస్తో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను బీఎస్సీ మైక్రోబయాలజీ చేస్తున్నా మేడం. ఓకే, బీఎస్సీ మైక్రోబయాలజీ ఫైనల్ ఇయర్ మేడం. టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఎస్ఐకి ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను మేడం, మన రామప్ప అకాడమీ దాంట్లో కూడా పనిచేస్తాను మేడం. బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీది జూన్ 1, 2016 వరకు మీకు సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటే మాత్రమే అప్లై చేయండి ఎస్ఐకి, లేకపోతే మీరు కానిస్టేబుల్కి మాత్రమే అప్లై చేయాలండి. సో తెలంగాణ ఏర్పాటు అయింది కాబట్టి తెలంగాణ అంశం మీద చాలా క్వశ్చన్స్ రావచ్చు. సో ఏ విధమైన క్వశ్చన్స్ రావచ్చు? చాలా క్వశ్చన్స్ అంటే వెయిటేజ్ ఉందండి. 20 కానిస్టేబుల్లో అయినా 20 మార్క్స్ వస్తాయి, సబ్ ఇన్స్పెక్టర్లో అయినా 20 మార్క్స్ వస్తాయి. అయితే కానిస్టేబుల్లో, ఎస్ఐలో దాదాపుగా ప్రిలిమ్స్ మాత్రం దాదాపుగా సేమ్ వస్తుంది. అర్థమెటిక్ రీజనింగ్, అర్థమెటిక్ అంటే ఒక ఎస్ఐ కావాలన్న వ్యక్తి కానీ, ఒక కానిస్టేబుల్ కావాలన్న వ్యక్తి కానీ మానసిక సామర్థ్య పరీక్షను పెంచుతూ తెలివితేటలు ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే మా సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే అర్థమెటిక్ని కానీ రీజనింగ్ని కానీ బేస్ చేస్తూ అది 30 మార్క్స్ 60 మార్క్స్ని పొందుపరచడం జరిగింది దాదాపుగా. అంటే 30 అనేది కన్ఫామ్ ఏం కాదు, 30 రావచ్చు, 60 మార్క్స్ వస్తాయి. రెండోది ఇంగ్లీష్ కూడా పెట్టారండి, 20 మార్క్స్ ఉన్నాయండి కానిస్టేబుల్లో. కానీ ఎస్ఐలో మాత్రం జనరల్ అవేర్నెస్సే ఉంటుందండి. అదేవిధంగా కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ జనరల్ అవేర్నెస్ అంటే పరిసర ప్రాంతాలు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ
ఇలాంటి సబ్జెక్టులతో పాటు కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన కాలంలో జరిగేటువంటి సన్నివేశాలు, ప్రభుత్వానికి ప్రజలకి ఉన్నటువంటి సంబంధాలు ఉండేటువంటి అంశాలని అక్కడ ప్రిలిమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రిలిమ్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది. ఎస్సీ వాళ్ళు అయితేనేమో 60 మార్కులు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ 60 మార్కులు, బీసీ కులస్తులు మధ్యతరగతి కుటుంబీకులు అయితే బీసీ కులస్తులు అయితేనేమో 70 మార్కులు, ఓసీ క్యాండిడేట్స్ అయితేనేమో 80 మార్కులు ఉంటే ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయినట్టేనండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత కానిస్టేబుల్ వాళ్ళకి ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఉంటుంది, ఎస్ఐ వాళ్ళకి కూడా ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఉంటుంది. ఎస్ఐ వాళ్ళకి మళ్ళీ మెయిన్ థియరీ ఉంటుంది, అంటే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో కనుక హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కానిస్టేబుల్ వాళ్ళకైనా ఎస్ఐ వాళ్ళకైనా జాబ్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి ఎలిజిబిలిటీ అవుతుందండి. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చంద్ర సార్తో మాట్లాడండి సార్. ఇది తెలంగాణ చరిత్ర కలిపారు కదా? అవునండి. అది దేంట్లో వెయిటేజ్ ఇస్తారు, వెయిట్ తక్కువ చేస్తారండి? ప్రిలిమ్స్లో ఇస్తారండి, మెయిన్స్లో ఇస్తారు. కానీ వెయిటేజ్ అంటే మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవద్దండి, ఎక్కువగా తెలంగాణ పాలిటీ ఇష్యూస్ చదవాలి. ఎందుకంటే మీరు వెళ్ళేది కానిస్టేబుల్స్ కోసం కాబట్టి. ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది, తెలంగాణ ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏర్పడింది అనేటువంటి సబ్జెక్టులపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ అనే సబ్జెక్ట్ ని కొత్తగా యాడ్ చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం యాడ్ చేశారు. సో దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ అయితే ప్రిలిమ్స్ లో పెట్టలేదండి, మెయిన్స్ లో పెట్టారు. ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ అంటే ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ కావాలనే వ్యక్తి లంచగొండో లేకపోతే సమాజానికి అన్యాయం చేసే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలండి ఇవి. ఎగ్జాంపుల్ రోడ్డు నుంచి వెళ్ళి పోతున్నారు, ఒక స్పీడ్గా బైక్ మీద వెళ్ళాడు, యాక్సిడెంట్ అంటే డిస్క్ బ్రేక్ కొట్టి అడ్డం పడ్డాడు. అప్పుడు అతన్ని ఏ విధంగా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక సామాన్య వ్యక్తివి, నువ్వు ఒక కానిస్టేబుల్ కాలేదు, అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు అని క్వశ్చన్ అడుగుతాడు. దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు 108 కాల్ చేస్తారు, లేకపోతే అతన్ని తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, లేదా అతన్ని ఇంటికి సమాచారాన్ని పంపిస్తారు. అంటే ఆ రిలేషన్ బిట్వీన్ దేనికైతే దగ్గర సంబంధం ఉంటుందో అలాంటి వాటికి మనకు చూసింగ్ ఇస్తారు. అంటే ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఇక్కడ ఈ వ్యక్తికి వచ్చేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సమాజం పైన ఎంత పైన అవగాహన ఉంది, అసలు సమాజానికి ఏమైనా ఉపయోగపడతాడా, ఓన్లీ 1వ తారీఖు జీతం తీసుకోవడం కోసం వేస్తాడా, సమాజానికి ఏమైనా పని చేస్తాడా అనేటువంటి ఉద్దేశాలతోని క్వశ్చన్ పేపర్ని అలర్ట్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా హ్యూమానిటీ ఉందా లేదా అని కూడా చెక్ చేసి ఈ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ దాంట్లో ఎక్కువ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్లీ యూపీఎస్సీలో ఉంటుందండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆ తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్లలో, ఎస్ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లలో ఎక్కువగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం పూర్ణచంద్రరావు గారు, రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్టర్ గారు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే క్వశ్చన్ పేపర్స్లలో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చే అవకాశం ఉంది. కొంతమంది అంటారు ఈజీగా వస్తుంది పేపర్, కొంతమంది హార్డ్గా వస్తారు. ఈజీగా హార్డ్ కాదు, అన్నీ తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ వాళ్ళే ఇస్తారు, ఆన్సర్ పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు. మనకు కావాల్సింది ఆ 4 ఆప్షన్లలో నువ్వు పెట్టగలిగేంత కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి విషయాలపైన ఎక్కువ పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శ్రీకాంత్ ఫ్రమ్ వరంగల్. హలో హలో శ్రీకాంత్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, శ్రీకాంత్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిందనేసి కొంతమంది ఏమో ముందు నుంచే ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ఇప్పుడు నోటిఫికేషన్ పడింది కదా అనేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. సో జనరల్గా కోచింగ్ తీసుకున్న దానికి మామూలుగా బుక్స్ కొనుక్కొని చదువుకున్న దానికి డిఫరెన్సెస్ ఏంటి? సినిమా చూసినప్పుడు క్లారిటీగా మనకు ఒక జోక్, బ్రహ్మానందం జోక్ వేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఐడియా ఫామ్ అవుతుంది. సినిమా హీరో డైలాగ్ కొట్టినప్పుడు కానీ, సినిమా హీరో నవ్వినప్పుడు కానీ, అలాంటి విషయాలని ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా కోచింగ్ సెంటర్లలో మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే సబ్జెక్ట్లో పూర్తి పరిజ్ఞానం కలిగినటువంటి ఫ్యాకల్టీ, సబ్జెక్ట్లో నిష్ణాతుడైనటువంటి ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ చెప్పేటువంటి విషయాలపైన పూర్తిగా తీసుకొని అక్కడ మీకు ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ క్రీడా అంశాల మీద కానిస్టేబుల్లో 4 లేదా 2 నుండి 4 బిట్లు అడిగే అవకాశం ఉంది. ఆ క్రీడా అంశాలు అసలు అంటే ఎన్ని క్రీడలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని క్రీడలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని క్రీడలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని క్రీడలు ఉన్నాయి, ఆ క్రీడల యొక్క ప్రాముఖ్యత ఏంటి, క్రీడలు అనేది పోలీస్ కానిస్టేబుల్ కావాల్సినటువంటి అవసరాన్ని ఏముంది అనేటువంటి విషయాలపైన పూర్తి పరిజ్ఞానాన్ని ఒక ఫ్యాకల్టీ నిర్ణీత కాలంలో కూడా చెప్పి ఇంపార్టెంట్ బిట్ అంటే
క్వశ్చన్ పేపర్ అనేది బ్లూ ప్రింట్ ఆధారంగా తయారవుతుందండి. ఆ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే క్వశ్చన్ పేపర్ వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఒక అంశం ఎగ్జాంపుల్ యుఎన్ఓ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో 193 దేశాలు ఏమేమి ఉన్నాయి, చివరిసారిగా చేరినటువంటి దేశం ఏంటి, ఆ దేశానికి ఎందుకు చేరడం జరిగింది, అదేవిధంగా యుఎన్ఓ అంటే ఏంటి అనేటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే మళ్ళీ భారతదేశానికి వస్తే భారత రక్షణ వ్యవస్థ గురించి అడిగేటప్పుడు భారత రక్షణ వ్యవస్థ ఏంటి, అసలు భారతదేశానికి జాతీయ అంతర్జాతీయ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలని ఎక్కువగా మనల్ని జనరల్ అవేర్నెస్లో అడగడం జరుగుతూ ఉంటుంది. అది మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సబ్జెక్ట్లో ఉన్నా దాన్ని డిఫరెంట్గా అంటే ఈ అబ్బాయికి ఎంతవరకు తెలిసి ఉంటుంది, పూర్తి మెచ్యూరిటీ మైండ్ ఉందా లేదా అనేటువంటి అవగాహనతో అడగడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సాయి ఫ్రమ్ ఆదిలాబాద్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు హలో సాయి గారు. సో కాల్ కట్ అయింది. సో మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మీరు కోచింగ్ ఇస్తున్నారు, ప్లస్ ఎన్నో ర్యాంక్స్ సాధించారు, స్టేట్ ర్యాంక్ సాధించారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకు వరంగల్ డిస్ట్రిక్ట్ 3 times తీసుకుందండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు తను కురవి మండలంలో ఆల్రెడీ స్టూడెంట్. అతను మన దగ్గర కానిస్టేబుల్ కోచింగ్ వచ్చిండు. తర్వాత ఎస్ఐకి కూడా ప్రిపరేషన్ అండి. కానిస్టేబుల్ అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ అవ్వడం జరిగింది. తర్వాత జోనల్ టాపర్ అన్నం కిరణ్ కుమార్ అని వరంగల్ వాస్తవుడే జోనల్ టాపర్ వచ్చిండు. ఎస్ఐ అనేటువంటి లక్ష్యాన్ని ఒక 6 నెలల నుండి 8 నెలల నుండి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏజీ పెద్దోడికి కాబట్టి జాబ్ వచ్చిందంటారు, కానీ నేను చూసినటువంటి వ్యక్తులలో ఒక 3 అన్నదమ్ములు కోచింగ్ తీసుకుంటే చిన్నోడికి విఆర్ఓ జాబ్ వచ్చింది, పెద్దోళ్ళు ఇద్దరికి ఏం జాబ్ రాలే. ఆ తెలివి అనేది ఉండాలి, కానీ మానసిక సామర్థ్య పరీక్ష ఉండాలి. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని తెలిసినప్పుడు ఎలాంటి ఎగ్జామ్నైనా మనం ఖచ్చితంగా క్యాచ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కావాలంటే వీడికి బాగా చదువు ఉంటే వస్తుంది, 10వ తరగతిలో బాగా టాప్ మార్క్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్లో బాగా టాప్ మార్క్స్ ఉన్నాయి, డిగ్రీలో టాప్ మార్క్స్ ఉన్నాయంటే ఇక్కడ పనిచేయదండి. అవన్నీ సబ్జెక్ట్ అనేది అది థియరిటికల్గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కాంపిటేటివ్ స్పిరిట్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న విద్యార్థులకి ఖచ్చితంగా కానిస్టేబుల్ వస్తుంది. కొంతమంది కానిస్టేబుల్ అంటే రన్నింగ్ వేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రన్నింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ 2 చేతులు కలుపుతున్న సప్పట్లెట్లనో ఫిజికల్ ప్లస్ థియరీ అంటే ఫిజికల్ ఈవెంట్స్తో పాటు మానసిక సామర్థ్య పరీక్ష ఉంటే మాత్రమే ఉద్యోగానికి మనకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఉపేంద్ర ఫ్రమ్ ఖమ్మం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్ మేడం అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. ఉపేంద్ర గారు చెప్పండి. సార్ మేము కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ పెట్టామండి. ఓకే, అయితే మాకు కొంచెం ఇంగ్లీష్లో కొంచెం వెనపడిపోయాయండి, ఇంగ్లీష్ బాగా రాదండి మాకు. ఓకే 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 అయితే మా ఫ్రెండ్స్ ఏమంటారంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తేనే అది ఎలా ఎలిజిబుల్ అవుతావు, లేకపోతే కావు అనేసి చిన్న చెప్పారండి. ఓకే ఓకే అయితే దాని గురించి కనుక్కుందాం అనేసి చేశాను. మీకు సెల్ ఫోన్ ఉందా అండి ఉపేంద్ర గారు? ఉన్నా సార్. ఇప్పుడు మీరు వేసుకున్నది ఏంటండి? షర్ట్ వేసుకున్నారు కదా సార్? షర్ట్స్ వేసుకుంటారు కదా, షర్ట్ అంటావా లేకపోతే అంగి అంటావా నువ్వు తెలుగులో? షర్ట్ అండి. ఆ తర్వాత ఇప్పుడు నీ సెల్ ఫోన్లో మెసేజ్ ఇంటర్వ్యూలో చేసేటప్పుడు తెలుగులో చేస్తావా ఇంగ్లీష్లో చేస్తావా? నేను జనరల్ అయితే ఇంగ్లీష్ చేస్తానండి. ఎస్, ఏం లేదు, ఇంగ్లీష్ అనేది ఒక భయం అంతే నీకు. ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేసి ఒక రూమ్లో తలుపు పెట్టుకొని మీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండు. ఎగ్జాంపుల్ ఒకసారి ఇంగ్లీష్ సినిమా పోయినప్పుడు అర్థం కాదు, రెండోసారి అదే ఇంగ్లీష్ సినిమా పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాడు పక్క పంట నవ్వకపోయినా నీకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ సినిమా చూసినావు కాబట్టి ఆ జోక్ వచ్చినప్పుడు నవ్వు పడేస్తావు. అట్లనే ఇంగ్లీష్ అనేది రాదు, రాలేదు, కాదు, పోదు అనకుండా రూమ్లో కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవరితో సెల్ ఫోన్లో మాట్లాడినా ఎవరితో మెసేజ్ చేసినా ఇంగ్లీష్లో మెసేజ్ చేయండి. అలా నీకు ఈజీగా ఈ 2 నెలల్లో నీకు వేలాది పదాలు క్యాచ్ అవుతాయి. ఆ పదాల క్యాచింగ్తోనే నీకు జాబ్ వచ్చేస్తుంది. సో రామప్ప అకాడమీ స్పెషల్ ఫీచర్స్ చెప్పండి, కోచింగ్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది? కోచింగ్ అనేది జస్ట్ ఇప్పుడు గైడెన్స్ అండి మేము ఇచ్చేది. ఆ గైడెన్స్లో వెళ్ళేటువంటి విద్యార్థి కనుక రోడ్డు మీద మార్గంలో వెళ్తున్నారు, ముళ్ళకంపలు వస్తాయి, పక్కా తీసి పెట్టేస్తాం. ఒకటి ఏంటంటే చాలామంది పుస్తకాలు మొత్తం పురుగుల్లాగా చదువుతూ ఉంటారు. అలా కాకుండా చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, నరపాలకములో ఉప్పు లేక రుచి పుట్టినాయా భాస్కర. చదువు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సినటువంటి అంశాలు ఎందుకున్నాయి, మరి సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత
రేపు ఉదయం కావాల్సినటువంటి అంశాలపైన, ఎలాంటి అంశాలపైన గతంలో పోటీ పరీక్షలు అడిగేంటి ప్రీవియస్ పేపర్లలో, ఎలా అడగబోతున్నాడు అనేటువంటి అంశాలు తెలిసినప్పుడు ఈజీగా మనకి క్యాచ్ చేస్తాం. అయితే చదువు మొత్తం చదివిన ఎగ్జామ్ పేపర్లో వచ్చే 200 బిట్లు తెలిసినప్పుడు ఈ చదవంత అవసరం లేదు. ఆ 200 బిట్లు వచ్చేటువంటి అంశాలను మాత్రమే చదివితే ఈజీగా క్యాచ్ అవుతారు. తక్కువ సమయంలో ఎక్కువగా మనం లబ్ధి పొందాలంటే ఆ అంశాలనే ఎక్కువ ప్రిపరేషన్ అవుతే సరిపోతుంది. మ్యాథ్స్ గురించి కానీ ఎక్కువగా మ్యాథమెటిక్స్ గురించి భయపడుతూ ఉంటారు, ఇంగ్లీష్ గురించి భయపడుతుంటారు. ఇప్పుడు మనకు ఉపేంద్ర గారు కాల్ చేసినట్టు ఇంగ్లీష్ అంటే ఫస్ట్ భయం. ఆ భయాన్ని పోవాలంటే ఫస్ట్ నాకు ఇంగ్లీష్ మొత్తం వస్తుంది అనుకొని ఎదుటి వ్యక్తితో 15 సార్లు 20 సార్లు ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పులు ఉంటాయి. 16సారి అతనికి ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఆయన మనకు కరెక్ట్ చెప్తాడు, అప్పుడే మనం నేర్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్ కూడా చాలామంది ఏంటంటే అమ్మో మ్యాథ్సా ఎంపీసీనా అనేటువంటి భయం చాలామందిలో ఆందోళన ఉంటుంది. కానీ మనం ఎగ్జాంపుల్ ఒక కూరగాయల మార్కెట్ వెళ్ళి 10 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకుంటున్నాం. కూరగాయలు నాకు ఎంత పడ్డాయి? 8 రూపాయలు పడ్డాయి. నాకు ఎంత కమ్మిండు? 10 రూపాయలు కమ్మిండు. లాభమా నష్టమా? లాభానికి సూత్రం ఏంటో తెలుసుకున్నప్పుడు లాభానికి ఈక్వేషన్స్ వస్తాయి. అదే ఒక పనిని 10 మంది కలిపి ఒక ఇల్లును కడుతున్నారు, 20 మందిని కలిపి ఆ ఇల్లును ఎన్ని రోజుల్లో కట్టగలుగుతారు అంటే అది 2 రోజుల్లో కట్టగలుగుతారు, 2 రోజుల్లో కట్టగలుగుతారు. కామన్ మ్యాన్గా ఆలోచించే మ్యాథమెటిక్స్ని కనుక మనం ఖచ్చితంగా అంటే కొంచెం అవగాహన తీసుకొచ్చుకున్నట్లయితే మనం మ్యాథ్స్లో కూడా సక్సెస్ అవుతాం. లాజికల్ రీజనింగ్, థింకింగ్ ఏ విధంగా ఉంటుంది? ఒక రోడ్డు మీద 10 కిలోమీటర్లు ఉత్తర దిశకు ఒక ఆయన వేయండు, దక్షిణ దిశకు 20 కిలోమీటర్లు వేయండి అంటే దిశలో అనేటువంటి సబ్జెక్ట్ ఒక్కసారి కొంచెం కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటే మనకు టాపిక్ వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే భయపడతా ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయి రూరల్ ఎక్కువ వాళ్ళు, రూరల్ ప్రాంతాల వాళ్ళు భయపడతా ఉంటారు. ఆ భయాన్ని పోవాలంటే ఫస్ట్ దానిలో దిగాలి. ఆ దిగినప్పుడు ఆటోమేటిక్గా మనం క్యాచ్ చేస్తాం. మేము తయారు చేసినటువంటి పుస్తకాలు ఇంటర్మీడియట్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో తెలుగు అకాడమీ పుస్తకంలోకి వెళ్ళి ఇప్పటికైనా కూడా చాలామంది సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకంలో ఏదైనా మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ ఉంటే రౌండప్ చేసి ఉంటుంది. ఆ రౌండప్ చేసిన వాటిని కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ చదివే వాళ్ళతోనే మనం గ్రూప్ డిస్కస్ కనుక చేసుకున్నట్లయితే ఆ బిట్స్ మనకు క్యాచ్ అవుతాయి. అయితే కొంతమంది ఏంటంటే అది చూడడంతోనే అమ్మో లెక్కలు వద్దు అంటాడు. కానీ దిగండి, దానిలో దిగినప్పుడు దాని యొక్క ఒక్కరోజు, ఇప్పుడు రోజు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం ఒకరోజు పని కాలం, ఒకరోజు పని దూరం, ఒకరోజు లాభము నష్టం, ఒకరోజు సంఖ్యలు, ఒకరోజు ఏ సబ్జెక్ట్ అయినా టాపిక్ వైజ్గా వెళ్ళిపోతే ఒకరోజు ఈ రోజు నీకు చేస్తా, దట్స్ ఆల్. అయితే వివేకానందుడు ఒక చెప్పడం లేండి మేల్కోండి అనేటువంటిది. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంటుంది, అపారమైన శక్తియుక్తులు ఉంటాయి. అయితే బయటికి రావడానికి కన్నీళ్ళు రావాలి, స్వేదం చెందాలి, సహనం ఉండాలి. కొండల్ని పిండి చేసే నమ్మకంతో ముందుకెళ్ళాలి. మనం ఏది చేయలేము, కాలేదు, కూడదు, చెయ్యదు అంటే సక్సెస్ఫుల్ రన్ రేట్ ఉండదు. అది చేయగలుగుతాం, కానిస్టేబుల్ అవుతా అనే ఒక దృఢమైన సంకల్పం, ఎస్ఐ అవుతా అనేది ఒక దృఢమైన సంకల్పం ఉంటే ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అనుష ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఈ కానిస్టేబుల్ అవడానికి ఇంటర్ అయిపోయి ఉండాలా అండి? మీరు ఏ కులస్తులండి? హలో, మీరు ఏ కులస్తులండి అనుష గారు? ఓసీ అండి, రెడ్డి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. కానిస్టేబుల్కి 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో 10+2 పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫెయిల్ అయి ఉన్న వాళ్ళకి ఎవరికంటే ఎస్సీ ఎస్టీ కులస్తులకు మాత్రం రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ రిలాక్సేషన్ వచ్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ కులస్తులకే. సో కామన్ సెన్స్ ప్లస్ లాజికల్ థింకింగ్ ఉంటే ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతామని చెప్తున్నారు. జనరల్ అవేర్నెస్. సో మెయిన్గా కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఫస్ట్ ఆ పర్సన్లో? కొంతమంది ఇంగ్లీష్ భయపడుతున్నారు, కొంతమంది మ్యాథ్స్ భయపడుతున్నారు, కొంతమంది అంటే ఏమంటే 10th క్లాస్ బాగా రావాలి, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ రావాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఫిజికల్ అపీరెన్స్ కూడా చాలా బాగుండాలనేసి కొంతమందికి ఉంటుంది. ఇవన్నీ కాకుండా అసలు మెయిన్ క్వాలిటీస్ ఎలాంటివి ఉండాలంటారు? కానిస్టేబుల్ కావాలన్నా, ఎస్ఐ కావాలన్నా డైలీ చిన్నప్పటి నుండి నాకు తెలిసి అయితే 10th ఇంటర్మీడియట్ స్థాయి నుండే డైలీ పేపర్ న్యూస్ చదవాలి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుంటూ సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, పథకాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వాన్ని, దాంతోపాటు రోజు ఒక ½ అవర్ లెక్కల్లా కాకుండా కామన్ మ్యాన్గా ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి, ఇప్పుడు మా దగ్గర అయితే యాకయ్య అని మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఉంటాడు. యాకయ్య అంటే అసలు అతను అద్భుతంగా అంటే ఒక స్టేజ్ పైనే లెక్కలని చేతుల వేలల్లోనే ప్రవేశపెడతాడు. ఇంకోటి లాజికల్ థింకింగ్ బద్రి అంటాడు. బద్రి అని కానీ ఆయన అసలు ఫస్ట్ ఏం చేస్తారంటే క్లాస్ మొత్తాన్ని కూడా ఒక కమాండింగ్ తీసుకొచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పాడు. ఫస్ట్ రీజనింగ్ అంటే ఏంటి, మానసిక సామర్థ్య పరీక్ష అంటే ఏంటి,
అనేటువంటి విషయాలను తీసుకొచ్చేసి స్టేజ్ మీదనే ఆ స్టేజ్ మీద నుంచి వెళ్ళి సబ్జెక్ట్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈజీగా సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక్కసారి వెళ్ళి వీళ్ళు ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకున్నట్లే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బద్రి కానీ, తర్వాత యాకయ్య కానీ, తర్వాత మా దగ్గర సంతోష్ కానీ, అబ్బాయి దాదాపుగా 25 years ఉంటాడు, కానీ ఆయన ఎస్ఐ కోసము కోచింగ్ తీసుకొని మిస్ అవ్వడం జరిగింది. కానీ ఆయన సబ్జెక్ట్ని విద్యార్థులకు మాత్రం అపూర్వంగా ఇవ్వడం జరుగుతుంది. యాకయ్య కానీ, బద్రి కానీ, తర్వాత వంశీకృష్ణ అని ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం తెలుసు నీకు, కానీ కొంచెం అంటే భయం అవుతూ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఎగ్జామ్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఆ పద్ధతి ద్వారా చాలామందికి ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఓహో నేను ఈ తప్పు చేశానా, ఈ తప్పుని నేను ఎలా సమకూర్చుకోవాలి అనేటువంటి విషయాలపైన ఎక్కువ పూర్తి పరిజ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా దగ్గర పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఫ్యాకల్టీస్ కూడా ఒక టాపిక్ అయిపోవడంతోనే ఆ టాపిక్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఎలా వచ్చాయి, ఇప్పుడు రావడానికి ఎలా ఉంది, ఆ రావడానికి అంశాలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం అనేటువంటి విషయాలపైన క్వశ్చన్ పేపర్లు తీసుకొని సుధాకర్ అని మా దగ్గర ఫ్యాకల్టీ ఉంటాడు. గత 4-5 సంవత్సరాలుగా ఎగ్జామ్స్ పెడితే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు. అయితే చదవడం కంటే గ్రూప్ డిస్కస్ చేయడం వల్ల చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక రోడ్డు నుంచి వెళ్ళి ఒక పాము పోతా ఉంది, చూసిన వాళ్ళు ఏమంటారు అది నేను బారెడు ఉందంటారు, కొంతమంది ఏమో జానడు ఉన్నదంటారు, కొంతమంది ఏమో మూరెడు ఉన్నదంటారు. అసలు వీళ్ళు అది చూస్తారు కానీ అది కొలతను వీళ్ళు చెప్పడానికి వీళ్ళకి అవకాశం లేదు. దాన్ని దగ్గర దొరకబట్టేసి కట్టెతో కొట్టి అప్పుడు ఆపి దాన్ని చూస్తే అది ఎంత ఉందనేది తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ పైన గ్రూప్ డిస్కస్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ పైన పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. ఆ మెథడ్స్ని మేము ఫాలో అప్ చేయడం వల్లనే ఈరోజు మేము సక్సెస్ఫుల్ రన్ రేట్లో ఉన్నాం. కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ శ్రీలత అనే అమ్మాయి ఫస్ట్ ఫెయిల్యూర్ అయింది. అసలు ఎందుకు ఫెయిల్యూర్ అయినా అని వచ్చింది నా దగ్గరికి. వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సన్ట్రేట్గా ఒక రోజు కొంచెం చదువుకుంటూ వెళ్ళిపో, ఈజీగా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అన్నాం. ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒక అమ్మాయి 95 కిలోలు ఉన్న అమ్మాయి మా దగ్గరికి కోచింగ్కి వచ్చింది. అసలు నేను కానిస్టేబుల్ అవుతానా అనేటువంటి భయం ఏర్పడింది ఆమెకు. కానీ ఆమె దగ్గర ఒక దృఢమైన సంకల్పం ఉంది, నేను కానిస్టేబుల్ కావాలని. ఆమెకు రోజు ప్రాక్టీస్ చేపిస్తాం, సక్సెస్ అయింది. ఓకే, సో మీ దగ్గర డైలీ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారని చెప్పారు. డైలీ ఎగ్జామ్ అంటే ఏంటి అసలు, దాని సీక్రెట్ చెప్పండి. సీక్రెట్ అంటే కష్టమే, కానీ చెప్పాలి తప్పదు. అయితే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదండి, ఆ సబ్జెక్ట్లో 3 టాపిక్లు తీసుకుంటాం. ఆ 3 టాపిక్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్ ఆల్రెడీ స్టూడెంట్కి అయిపోయి ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి దాని రిలేటెడ్ బిట్ చెప్తాం. ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అంటేనే ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బిట్స్ ఒక 5 వస్తాయి. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ కాలం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు, తక్కువ కాలం చేసిన ముఖ్యమంత్రి ఎవరు. మనం అడిగింది క్వశ్చన్ పేపర్లో ఓన్లీ ముఖ్యమంత్రి అనే టాపిక్ కేసీఆర్ గురించి అడిగారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరని. ఎగ్జాంపుల్ నిన్న ఎలక్షన్స్లలో మేయర్ పదవిన వచ్చింది. అసలు మేయర్ పదవులు ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయి, ఆ మున్సిపాలిటీలలో మేజర్ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా రిలేటెడ్ బిట్స్ మనం క్యాచ్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ పైన ఆ బిట్ మీద మనకి ఎక్కడ కూడా పోదు. దానికి రిలేటెడ్ బిట్స్ తీసుకోవాలి. తర్వాత స్మార్ట్స్, ఇప్పుడు మనం మున్సిపాలిటీల గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మొన్ననే కొత్తగా హైదరాబాద్కి స్మార్ట్ సిటీ అని వచ్చింది. స్మార్ట్ సిటీ అంటే ఏంటి, అసలు ఎన్ని స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, అసలు స్మార్ట్ సిటీస్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇస్తారు అనేటువంటి అంశాలపైన మనం పూర్తిగా పరిజ్ఞానం సంపాదిస్తే ఆ బిట్ ఎక్కడికి పోదు. రిలేటెడ్ బిట్స్ దానికి క్యాచ్ చేసుకోవాలి. ఒక బొంబాయి అనే పదం తీసుకుంటే బొంబాయి మీద 100 రకాలుగా మనము క్వశ్చన్ పేపర్లో వచ్చేటువంటివి తీసుకోవాలి. బొంబాయిలో గతంలో 2009లో మనకు అడిగిన బిట్ ఏంటంటే కసబ్ అనే న్యాయవాది యొక్క, కసబు అనేటువంటి ఉగ్రవాది యొక్క న్యాయవాది పేరేంటి అంటారు. కసబ్ గురించి అందరూ చదువుకుంటారు, కానీ కసబ్ అనేటువంటి ఒక ఉగ్రవాది, ఆ ఉగ్రవాది కూడా ఒక న్యాయవాది ఉంటాడు అనే విషయాన్ని విద్యార్థులు చాలామంది తక్కువగా ఆలోచించారు. కానీ మా కోచింగ్ సెంటర్లో ఆ బిట్ చెప్పాం. అందరూ 1 మార్క్తో ఫెయిల్ అయ్యే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు జాబ్ సంపాదించారు. ఎగ్జాంపుల్ ఆ బిట్ ఎక్కడ చెప్పలేదు, అది గెస్సింగ్ బిట్ అన్నట్టు. అలాంటి బిట్స్ని మనం క్యాచ్ చేస్తాం. ఇప్పుడు అదే కసబ్ గురించి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రిలేటెడ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే కసబ్ గురించి మళ్ళీ వస్తుంది బిట్టు. ఎలా అంటే అతన్ని ఎక్కడ ఉరిదీశారు, ఏ జైల్లో ఉరిదీశారు, ఆ జైలు ఏ ప్రాంతంలో ఉంది, ఆయనపై జరిపినటువంటి ఆపరేషన్ పేరేంటిది, ఆ 3 ఏదైనా ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేదే కానిస్టేబుల్ ఎగ్జామ్కి. ఇలాంటి విషయాలపైన అవగాహన ఉందా లేదా అనేటువంటి విషయాలపైన అడుగుతాడు. లేదా చివరిసారిగా ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా భారతదేశంలో ఉరిదీయబడ్డ ఉగ్రవాది వాళ్ళు అంటారు. సో ఓవరాల్గా ఎస్ఐ అయినా కానీ కానిస్టేబుల్ అవ్వడానికి కానీ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి, ప్లస్ కరెక్ట్ కోచింగ్ ఉండాలని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.